ఏంటి కింద ఒక్క నిమిషం ఏం చేయదండి, ఏం చేయదు అని బండి వస్తున్నాడు. డబ్బులు తెచ్చేస్తుందా పొందుతుందరా పిల్లలు చేస్తాడు అది గుడ్లేట్టుంది ఏంటో పడపమా కాదు చుట్టాలు తలకాయ తిని రాత్రి కర్ర తలకాయ కనపడదని గెంటేయారు దాన్ని అటు ఇటు కొట్టే 2 తలకాయలు పోవచ్చింది రావాలి మంగళపని చేయకూడదు ఇప్పుడైనా ఇసుకపూరుతో చేతులు ఎట్టకూడదు కర్ర వాడాలి ఇసుకపూరుకే లెక్క మండలం కడియంత గ్రామం ఆంబోతుప్ప మేము పల్లపల్లి కానీ సేలో తిన్నాం. మాకు 2 తలకాయల పాము దొరికింది. దాన్ని తెచ్చి ఇంటికాడ పెట్టాం. ఎవరు పట్టుకుంటారా? పట్టుకో జాగ్రత్త. చూడు నువ్వు పట్టుకో అప్పుడు తాగి పట్టుకున్నావా? ఇప్పుడు దాన్ని చూడరా చూస్తున్నా ఎలా పెట్టారు బయట కడుతుంది రోడ్డు మీద కర్రించి కొడుతుంటే ఎవరో కడకుండా వెళ్ళి తెచ్చారు. తెచ్చి కొండలో పెట్టి రాదు మరి రాదు వెళ్ళిపోతుంది. ఎదురుగా పట్టుకోరా పట్టుకోవా అదే రాత్రి తాగే కంపల్సరీ పొడిచారండి కానీ చూపుతాను అది మొత్తంగా రాసిందా కొండలా సరే కోడిగుడ్డ కచ్చారం అవన్నీ పాలు నేనే పొడిచారు తలక వాసిందని రాత్రి మీరు పడచారు. తాడేపల్లిగూడెం మండలం కడియద్ద. నా పేరు నెర్సి గొల్లయ్య. మాది కడియద్ద ఆంబోదెబ్బగడ. మేము పొలం పనులకి వెళ్ళి వస్తుంటే మాకు 2 తలకాయల పాము కనపడింది. అది తెచ్చి జాగ్రత్త పెట్టాం. జనం ఎంతగా సూత్తగా వస్తున్నారు. దాన్ని జాగ్రత్త పెట్టాం ఎవరికన్నా ఇద్దామని. అధికారులు గట్రా ఎవరన్నా వస్తే అది చూడకుండా మరి అది పట్టుకెళ్తే ఎవరన్నా బాగుంటుంది. మరి తాడేపల్లిగూడెం కడియద్దండి. నా పేరు లాయ్ జాను. మేము పొలం పనులు చేసుకుంటే చేలుగానే వెళ్తే 2 తలల పాము దొరికింది. దాని ఇంటికి తీసుకొస్తే జనం ఎంతగా చూస్తున్నారు. ఫారెస్ట్ వాళ్ళు ఎవరైనా అధికారులు వస్తే దానికి ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అదే జనం ఎంత పోతున్నారండి చూడడానికి 2 తలల పామని. దీనికి కొంతమంది వచ్చి 2 లక్షలు వస్తున్నాయంటారు, 3 లక్షలు వస్తున్నాయంటున్నారు. ఇవన్నీ మాకు తెలియదు కాబట్టి ఎవరైనా ఫారెస్ట్ అధికారులు వస్తే ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అది అలా తప్పు.